ఎంతో మంది మహిళలు, గృహిణులు కావచ్చు, లేదంటే జాబ్ చేసేటటువంటి అమ్మాయిలు కావచ్చు, ఒక విషయంలో చాలా సఫర్ అవుతుంటారు, కానీ ఎవరికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే విన్నవాళ్ళు ఏమనుకుంటారో మన గురించి తప్పుగా అనుకుంటారేమోనే, ఈ లోపల కుంగిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఆ సమస్య అలా ఇగ్నోర్ చేసేటటువంటి సమస్య కూడా కాదు. అది ఏంటంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్, అంటే యోనికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్. ఆ యోని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీకు ఎలా తెలుస్తుందంటే వైట్ డిశ్చార్జ్ వస్తుంది, దురద వస్తుంది, మీరు యూరిన్కి వెళ్ళినప్పుడు మంటగా ఉంటుంది. ఇప్పుడు మీరు మీ భర్తను కలిసినప్పుడు ఆ సంభోగంలో చాలా మంటగా ఉంటుంది, చాలా నొప్పిగా ఉంటుంది. ఆ సంభోగాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయలేనటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి న్యాచురల్ సప్లిమెంట్స్ 2 ఉన్నాయి. ఆ సప్లిమెంట్స్ ఏంటి అని అంటే, ఒకటి ఫెమిడిలైట్, దీనితో పాటు యూటీ బ్రీజ్ ఒకటి, ఫెమిడిలైట్ ఒకటి. ఫస్ట్ ఫెమిడిలైట్ గురించి మాట్లాడుకుందాం. ఫెమిడిలైట్ అనేది ఏంటి అంటే వెజైనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్స్. అసలు దీన్ని ఎందుకు వాడాలి? మామూలుగా యోనిలో మిమ్మల్ని కాపాడుతూ ఉండేది ఏంటో తెలుసా? యోనిలో ఉన్నటువంటి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. మీకు అక్కడ చెడు బ్యాక్టీరియా ఉండొచ్చు, చెడు ఫంగస్ ఉండొచ్చు, ఏది ఉన్నప్పటికీ వాటి నుంచి మిమ్మల్ని కాపాడేటటువంటి గుడ్ బ్యాక్టీరియా ఏంటి అంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంటుంది మీ యోనిలో? pH ని 3.5 నుంచి 4.2 మధ్య మెయింటైన్ చేస్తుంది. అది అసిడిక్ pH, అంటే ఆమ్ల వాతావరణం. ఆ ఆమ్ల వాతావరణంలో చెడు బ్యాక్టీరియా కానీ చెడు ఫంగస్ కానీ గ్రో అవ్వదు, కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాదు. ఈ వాటర్తో పదే కడగడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ ని క్యాచ్ చేయడానికి. దానితో పాటు డయాబెటీస్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, వీటన్నిటి వల్ల వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఫెమిడిలైట్ లో 2 గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14. ఈ 2 గుడ్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ ని మనం డానిస్కో అనే కంపెనీ, అమెరికాలో ఒకటి ఉంటుంది, ఆ కంపెనీ దగ్గర నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేపించి ఇక్కడ క్యాప్సూల్ రూపంలో తయారు చేయడం జరిగింది. ఇది రోజుకు ఒక క్యాప్సూల్ సాయంకాలం భోజనం చేసిన తర్వాత తీసుకుంటూ ఒక 3 నెలల పాటు వాడుకున్నారు అని అంటే మీ యోనిలో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్స్, వైజైనల్ ఇన్ఫెక్షన్స్ సిగ్నిఫికెంట్ గా కంట్రోల్ అయ్యి వైట్ డిశ్చార్జ్ లేకుండా, దురద లేకుండా, మంట లేకుండా, మీ సంసార జీవితంలో ఎలాంటి ఒక ఇబ్బంది లేకుండా మీ భర్తతో చాలా సంతోషంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. యూటీ బ్రీజ్ ఏంటంటే ఇది కూడా ఒక సప్లిమెంట్. దీంట్లో డిమానోజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ ఉంటాయి. ఇది యూరినరీ ట్రాక్ లో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. యూటీ బ్రీజ్ రోజుకు ఒక టాబ్లెట్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవడం మొదలు పెట్టినారంటే మీకు యూరినరీ ట్రాక్ లో ప్రిడామినెంట్ గా ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా ఏంటంటే ఎచ్చరిషియా కోలై అంటారు, ఈ కోలై అంటాం. ఆ ఈకోలై బ్యాక్టీరియా మీకు యూరినరీ ట్రాక్ గోడల మీద కూర్చోకుండా ఈ డిమానోజ్ క్రాన్బెరీ ఎక్స్ట్రాక్ట్ దానికి బైండ్ అయ్యి యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేస్తుంది. సో యూటీ బ్రీజ్ యూరినరీ ట్రాక్ లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని బయటికి దోస్తే, ఫెమిడిలైట్ వెజానాలో ఉండేటటువంటి గుడ్ బ్యాక్టీరియాని పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో ఉంచడం ద్వారా ఈ వెజానల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లేకుండా, ఎలాంటి ఇజుగు లేకుండా, ఇరిటేషన్ లేకుండా మీకు ఉన్నటువంటి ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. డోంట్ వేస్ట్ టైం, ప్లీజ్ కాల్ us.